సత్కారం చేసి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ డాక్టర్ నీలకంఠం శేఖర్ గారు, ఈనాటి కార్యక్రమ విశ్లేషణ ఆఫీసర్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్, మా అందరికి మోటివేటర్ నరేందర్ రెడ్డి గారు, నాటి కార్యక్రమంలో రిడక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ జిఐడి కోఆర్డినేటర్ కోడి సర్వీస్ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ శంకర్ సుమాద్రి గారు, క్యాబినెట్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి గారు, నాకు రీజన్ చైర్మన్, డబ్బై స్టేషన్ చైర్మన్ అమర్తి రాజేంద్ర గారు, జోన్ చైర్మన్ రామకృష్ణ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జస్టిస్ ఆపరెడ్డి గారు, విడియాల విజయ్ గారు, అదేవిధంగా క్లబ్ సెక్రటరీ లాస్టియర్ పిఎల్ వెంకరెడ్డి గారు, శేఖర్ గారు, సుధాకర్ గారు, చార్టర్ ప్రెసిడెంట్ నర్సింగ్ లక్ష్మణ్ గారు, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా సాయంకాలం నమస్కారం. మొదటగా నూతనంగా ఈరోజు రైతు వచ్చిన రైతులందరూ కూడా నా తరఫున జిల్లా తరఫున కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా అందరూ అభినందన తెలియజేస్తాం. ఇదే కాకుండా ఈ డబ్బు రావడానికి కూడా కారణం రాజలింగం గారు ఆ రోజు ఎంతో కృషి చేసి ఈ డబ్బు రావడానికి గవర్నర్ గారి ఆధ్వర్యంలో మంచి డబ్బు అందించిన రాజలింగం గారికి, అదేవిధంగా ఆ సంవత్సరం జోన్ చైర్మన్గా ఆదిరెడ్డి గారు, రీజన్ చైర్మన్గా సతీష్ గారు, ఇవన్నీ ఆల్రెడీ శేఖర్ గారు రికగ్నైజ్ చేయడం జరిగింది. వీరందరూ ముఖ్యంగా నల్గొండ టౌన్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆ రోజు అశోక్ రెడ్డి గారు కానీ రామకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి సపోర్ట్ చేసి 2 ఏళ్ళు కాపాడలేదు. ఇందులో మీ అందరికీ తెలుసు, ఈ క్లబ్ రూరల్ అంటే సిటీలే కలుస్తుంది నల్గొండలో. కాబట్టి ఈ క్లబ్ అద్భుతంగా ముందుకు పోవాలంటే నర్సింగ్ లక్ష్మణ్ గారు, శేఖర్ వెంకరెడ్డి గారు పాత్ర మీరు ముగ్గురు మాత్రం ఒక 2-3 విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. 2 ఇయర్స్ మంచిగా ముందుకు తీసుకుపోయిన మీరు కొన్ని నా ఇప్పుడు పాటించారు. సెక్రటరీ ప్రెసిడెంట్ చేస్తూ సెక్రటరీ స్థానంలో ప్రెసిడెంట్ తీసుకొచ్చి కొత్తగా ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఇదే ఆర్వాయిని కంటిన్యూ చేయండి. ఎన్నడూ తీసుకోవచ్చు. ప్రతిసారి కూడా ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవడం, మన అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం మంచి సాంప్రదాయం. దాన్ని ఒక ఆశగా పెట్టుకొని ఎవరైతే ప్రెసిడెంట్ వస్తారో 2 ఏళ్ళ ప్రెసిడెంట్ అయ్యే విధంగా ఉన్న వారినే ప్రిపేర్ చేయండి. అది నెంబర్ 1. మీ క్లబ్ విధంగా ఈ నల్గొండ క్లబ్ లెక్క ఉండాలంటే 2వ కార్యక్రమం ఎవ్రీ మంత్ క్లబ్ మీరు కార్యక్రమం చేసిన కార్యక్రమం ఆటోమేటిక్ అయింది. మీరు క్లబ్ మీటింగ్ పెట్టి ఇక్కడ డబుల్ అయింది. మీరు ఎవ్రీ మంత్ మీటింగ్ ఐ రిక్వెస్ట్ ఫస్ట్ మీటింగ్ దాన్ని నెరవేర్చాలంటే 12 నెలలు 12 మీటింగ్లు పెట్టుకుంటూ నెక్స్ట్ ఇయర్లో మీ క్లబ్కు ఎంతమంది మెంబర్స్ పెరగాలంటే అంతమంది మెంబర్స్ పెరుగుతుంది. చూడు ఒకసారి స్థాయి ఒక సంవత్సరం చూడండి. అలా ప్రజలు ఓటు చేసుకుని మీ ప్రయత్నం మీరే ఒరే మనం ఫ్రెండ్షిప్లో జరిగేది అదే. లైనిజంలో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ సర్వీస్ అనేది 3rd పార్ట్ లీడర్షిప్.